హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో 4 సోర్స్ ఆధారంగా ఎటువంటి ఆర్టికల్ మిస్ కాకుండా డిస్కస్ చేయబోతున్నాము. ఎక్కువ ఆర్టికల్స్ ఏం లేవు. ఏ ఆర్టికల్ తీసుకున్నా 1 hour 1.5 minutes అయిపోతుంది. అంటే జిఎస్ కవర్ చేసే విధంగా పెద్ద పెద్ద టాపిక్స్ ఇక్కడ ఏమీ లేవు. రైట్. ఇంకోటి, మనకు సోషల్ మీడియాలో చూస్తే గ్రూప్ 2 అనేది ఫైనల్ రిజల్ట్ దసరా కంటే ముందే రావచ్చు. మేబీ గ్రూప్ 3 కూడా వెంటనే రావచ్చు. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు జాబ్ క్యాలెండర్లో కంపల్సరీ ఉంటాయని చెప్పేసి మనకి వినిపిస్తుంది అండ్ అనిపిస్తుంది కూడా. సో ఇది కోర్సు తీసుకోవాలని చెప్పేసి చెప్పే విషయం కాదు. మోస్ట్లీ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఈ నవంబర్ లోపు కంప్లీట్గా అయిపోతుంది ఒక అంచనా ప్రకారం చూస్తే. సో డిసెంబర్ 9th ఏమైనా గుడ్ న్యూస్ వస్తే రావచ్చు ఈ జాబ్ క్యాలెండర్ మీద, లేకుంటే నోటిఫికేషన్స్ మీద. సో కొంచెం చలనం అయితే వచ్చింది ప్రభుత్వంలో, కాబట్టి మనం అలర్ట్ అయిపోవాలి. ఇప్పటికిప్పుడు టెన్షన్ పడేది ఏమీ లేదు. సో మీ సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా, ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో, ఏంటి కోర్ సబ్జెక్టు అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి వీటికి. సిలబస్ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చినా, ఎవరు ఏ పేపరు రూపొందించినా హిస్టరీ కంపల్సరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనమీ ఉంటుంది. టీజీపీఎస్సీ వాళ్ళకు ఎస్ఎన్టీ అనేది కొంచెం వెయిటేజ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 4 అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటాయండి. ఈ జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అఫేర్స్ అవన్నీ ఉండనే ఉంటాయి. బట్ ఈ 4కి ఎక్కువ వెయిటేజ్ కంపల్సరీ ఉంటుంది. 4 మీద ఎవరికి పట్టు వస్తుందో, మిగతాయి అన్నీ అవసరమే, బట్ ఈ ఎక్కువ వెయిటేజ్ ఉన్న దాని మీద పట్టు వచ్చిన వాడు ముందుకు అయితే కంపల్సరీ పోతాడు. రైట్. తెలంగాణ వాళ్ళకి కంప్లీట్గా మీ ఎకనామీ పోర్షన్ అయిపోయింది కదా. సో మీ ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, బడ్జెట్ అయిపోయింది ఆల్రెడీ. సో మనీ, ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 daysలో మనకి ఇంకా సెప్టెంబర్లో టైం ఉంది కదా. సో అది పూర్తి అవుతుంది కంప్లీట్గా. ఏపీ వాళ్ళకి సిలబస్లో ఉంది, తెలంగాణ వాళ్ళకి ఉండొచ్చు. కాబట్టి మీరు వినే ప్రయత్నం చేయండి. సో ఆల్రెడీ మీకు పాలిటీ, లోకల్ బాడీస్ అని చెప్పేసి ఒకటే పాఠం ఉన్నది, అది కూడా తొందరనే అయిపోతుంది. ఇంకోటి నేషనల్ ఇది ఈ సెక్యూరిటీ అని చెప్పేసి, ప్రాంతీయవాదం అని చెప్పేసి ఇంకో టాపిక్ ఉన్నది. రైట్. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే అండి. ఎందుకు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే కాబట్టి మనం జరుపుకుంటాము. థీమ్ ఏంటి అంటే ఇంజనీరింగ్ ఎక్సలెన్స్. ఈజీగా గుర్తుంటుంది. ఇంజనీర్స్ డే, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్. సో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్లో డేస్ అండ్ థీమ్స్ దాదాపుగా రావు. మరీ ఫేమస్ డే అయితే తప్పించి స్కిప్ చేయవచ్చు. సెప్టెంబర్ 15 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి? ఫ్రమ్ వాయిస్ టు యాక్షన్. కేవలం మాట్లాడడం కాదు, యాక్షన్ వైపు వెళ్ళాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. డెమోక్రసీ రక్షణ కోసము కేవలము ప్రసంగాలే కాదు, చర్యలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాము. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ థీమ్ హైలైట్ చేస్తుంది, మన వైపు నుంచి కాదు. కేవలము ప్రసంగాలు కాదు, సో గంటల కొద్దీ కాదు, జస్ట్ యాక్షన్స్ ముఖ్యమని చెప్పేసి చెప్తున్నది. సెప్టెంబర్ 16 వెరీ ఫేమస్ ఓజోన్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఇది ఎలా గుర్తుంటుంది అంటే మనకి ఓజోన్ డే అంటే మీకు, సో ఓజోన్ పొర రక్షణ కోసం ప్రపంచం మొత్తం ఎఫర్ట్స్ పెడుతుంది. సో గ్లోబల్ లెవెల్లో యాక్షన్స్ అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 3 days నాన్ గ్రూప్ 2 వాళ్ళకి ఫేమస్. గ్రూప్ 2 వాళ్ళు ఓజోన్ డే చదువుకు మిగతా అంతా స్కిప్ చేయండి. అంటే ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నదండి. ఓన్లీ గ్రూప్ 2 అని చెప్పేసి వీళ్ళ లక్ష్యం ఓన్లీ గ్రూప్ 2, ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయారు లైఫ్లో. సో అటువంటి వాళ్ళకైతే ఓన్లీ ఓజోన్ డే థీమ్ సరిపోతుంది, మిగతా అంతా వదిలేయండి, తలనొప్పి. సో నెక్స్ట్ పాలిటీ అండి. సో చట్టసభల మహిళా సాధికారిక కమిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ అని చెప్పేసి వన్ ఆఫ్ ది పార్లమెంటరీ కమిటీ మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు పాలిటీ విషయంలో. సో ఇది వెరీ ఫస్ట్ టైం సమ్మిట్ని కండక్ట్ చేసింది ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోపల ఉంటుంది, పార్లమెంట్ లోపల కూడా ఉంటుంది. సో ఈసారి తిరుపతి హోస్ట్ చేసింది ఫ్రమ్ ఏపీ. సో కొంచెం గణాంకాలు అనేవి అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి. చట్టసభల్లో మహిళలు అనేది ఎక్కువ ఉన్న దేశము రువాండా అని చెప్పేసి పిలుస్తాం శాతం పరంగా. స్టేట్స్లో మీకు ఇన్ఫ్యాక్ట్ పిఐబి డాటా చూస్తే ఛత్తీస్గఢ్లో 18 ఉన్నది. సో 18 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఓన్లీ 1 member మాత్రమే ఉన్నారట. మిజోరం అసెంబ్లీ లోపల అసలు 0 నట. ఏ ఒక మహిళ ఎమ్మెల్యేగా లేదట. సో గణాంకాలు ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ అవసరము. ఇది పాలిటీలో అప్డేట్ కాదండి. మనం పాలిటీ హెడ్డింగ్ పెట్టినాం కానీ
పాలిటీ న్యూస్ కానీ ఈ సబ్జెక్ట్ అప్డేట్ కాదు, ఇది ఓన్లీ పాలిటీ కరెంట్ అఫైర్స్ అంతే. సో గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు దీన్ని. 5వ అఖిల భారత రాజభాష సమ్మేళనము అంటే హిందీ భాష, మన సెప్టెంబర్ 14 ఉన్నది కదా, ఇది హిందీ దివస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మున్షి అయ్యంగార్ ఫార్ములా అని చెప్పేసి హిందీ ఉండాలన్నా ఇంగ్లీష్ ఉండాలన్నా అధికార భాష పెద్ద గొడవ జరిగింది. సో రాజీ ఫార్ములా కుదురుస్తారు సెప్టెంబర్ 14న, కాబట్టి మనము హిందీ దివస్ జరుపుకుంటాము. సో ఈ సమ్మేళనం మనకు 5వది గాంధీనగర్ హోస్ట్ చేసింది, అమిత్ షా ప్రారంభించాడు. వై? బికాజ్ మీకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది ఈ అధికార భాష మీద, హోంమంత్రి ఉంటాడు కాబట్టి అమిత్ షా స్టార్ట్ చేసిండు, పిఎం మోడీ కాదు. ఈ సమ్మిట్ లోపల కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. ఒకటి సారథి అని చెప్పేసి పిలుస్తాం. సారథి అంటే ఏంటి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క సేవ లోపల ఏ సేవలు అందిస్తే అందులో హిందీ భాష యొక్క వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. సో అది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఇది హిందీ భాషని ప్రోత్సహించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరే సారథి అని చెప్పేసి పిలుస్తాం, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిందీ శబ్ద సింధుకోష్, ఇది హిందీ ఎన్సైక్లోపీడియా డిజిటల్గా ఉంటుంది మనకి, అంటే జస్ట్ డిక్షనరీ టైప్ అని చెప్పేసి అనుకోండి. సో 2 కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసుకున్నాం, సారథి అని చెప్పేసి, హిందూ శబ్ద సింధుకోష్ అని చెప్పేసి. సో 2 కరెంట్ అఫైర్సే, నాట్ పాలిటీ అప్డేట్స్. గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఎటువంటి భయం లేకుండా. గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు అండి, మిగతా వాళ్ళు మీ ఎగ్జామ్ 6 months లోపల ఉంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎం సుందర్, నేను సబ్జెక్టు అప్డేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు అది అందరూ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, మీ ఎగ్జామ్ ఏ ఇయర్లో ఉన్నప్పటికీ అవసరం ఉంటుంది. ఎం సుందర్, సో మణి సుందరంగా ఉంది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మణిపూర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా నియామకమైంది. ఎవరు? రాష్ట్రపతి నియామకం చేస్తాడు 217 ఆర్టికల్ ప్రకారం. ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి కాదు, గవర్నర్ అని చెప్పేసి పిలుస్తాం. పేరు అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి. మణిపూర్లో మీకు రాష్ట్రపతి పరిపాలన ఉంది కాబట్టి కొంచెం ఈ గవర్నర్ యొక్క పేరు అవసరం ఉంటుంది. సో ఇది ఎం సుందర్, మణిపూర్ హైకోర్టు యొక్క సీజే. ఇది కూడా సబ్జెక్ట్ అప్డేట్ అవ్వండి కాదు, జస్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్. నెక్స్ట్ ఈ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ఒక 3 సెక్షన్లని స్టే విధించింది. ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసిన నవంబర్ 2024లో ఈ వక్ఫ్ బోర్డు గురించి. సో దానికి కొనసాగింపు అని చెప్పేసి ఈ క్లాస్ అనుకోండి. ఫస్ట్ చూస్తే మళ్ళీ మనం ఏ రౌండప్లో డిస్కస్ చేద్దాం. జిల్లా కలెక్టర్ల యొక్క అధికారాల విషయంలో సవరణ చేయడం జరిగింది, అంటే స్టే విధించడం జరిగింది. ఏంటి అంటే ఒక ఆస్తి అనేది వక్ఫ్ ఆస్తియా కాదని చెప్పేసి విచారణ చేసినప్పుడు అది వక్ఫ్ ట్రీట్ చేయము, చట్టం ప్రకారం చూస్తే ప్రభుత్వ ఆస్తిగా ట్రీట్ చేస్తామట. ఇప్పుడు స్టే వచ్చింది దీని మీద. ఇప్పుడు ఇది ఒక సైట్ అండి, ఈ సైట్ అనేది ఈ వక్ఫ్ కిందికి వస్తుందా లే అని చెప్పేసి విచారణ ఉన్నది అనుకోండి. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే ఇది వెంటనే ప్రభుత్వ ఆస్తిగా ట్రీట్ చేస్తారట, వక్ఫ్ ఆస్తిగా కాదు. సో విచారణ పూర్తి కాలేదు, నువ్వు ఏకపక్షంగా నిర్ణయం చేస్తున్నావు కాబట్టి సుప్రీంకోర్టు స్టే విధించింది. సింపుల్ కారణం మనకు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ల యొక్క అధికారం ఏంటి అంటే ఒక భూమి అనేది వక్ఫ్ ఆస్తియా లేకపోతే ప్రభుత్వ ఆస్తియా అనే వివాదం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ప్రభుత్వ ఆస్తిగా ట్రీట్ చేస్తారట దాన్ని, విచారణ పూర్తి కాకముందే. అంటే అవతల వైపు వాదన వినకుండానే ఏకపక్ష నిర్ణయంగా సుప్రీంకోర్టు కొట్టిపడిస్తుంది, స్టే విధించింది తర్వాత కొట్టిపడిస్తుంది. వెరీ కామన్. వై? బికాస్ ఇరువైపులా వాదన విన్నాక అంతిమ నిర్ణయం చెప్పాలి కదా, సో కాబట్టి కొట్టిపడేస్తుంది. ఇప్పుడు స్టే వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ మనకు, సో వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఎంతమంది ఉండాలో సుప్రీంకోర్టు అనేది చెప్పింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లోపల మొత్తం 22 మంది ఉంటే మ్యాక్సిమం 4 members ఉండొచ్చు. స్టేట్ వక్ఫ్ కౌన్సిల్ లోపల అవుట్ ఆఫ్ 11లో 3 members ఉండొచ్చు. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా, నాట్ పాలిటీ అప్డేట్ ఇది. నెక్స్ట్ నువ్వు వక్ఫ్ ఆస్తిని దానం చేయాలి అంటే, నీ యొక్క ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా సృష్టించాలి, మార్చాలి అంటే నువ్వు 5 years ఇస్లాంను ఆచరించాలని చెప్పేసి చట్టంలో ఉంది కదా, అది స్టే విధించింది. దీని మీద ప్రభుత్వం అనేది కొత్త పాలసీ ఏమైనా తీసుకురావచ్చు. ఈ 3 మీద స్టే వచ్చిందండి. ఒకటి ఏంటి అంటే ఒక భూమి అనేది విచారణలో ఉన్నప్పుడు నేరుగా ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే అధికారం కలెక్టర్స్కి ఇచ్చిన చట్టము దీన్ని స్టే విధించింది, ఏకపక్షంగా ఉండదని చెప్పేసి. నాన్ ముస్లిమ్స్ సంఖ్య ఎక్కువ ఉండకుండా కొంత పరిమితి విధించింది. వక్ఫ్ ఆస్తి క్రియేట్ చేయాలి అంటే వీళ్ళు 5 years ఇస్లాం ఆచరించాలని చెప్పేసి రూల్ ఉంది కదా, దాని మీద స్టే విధించింది. ఈ 3 గుర్తుపెట్టుకొని సరిపోతుంది.
అంతకంటే ఎక్కువగా ఏ ఒక్క అంశం అవసరం లేదు. నెక్స్ట్, ఎన్నికల సంఘం అనేది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లో సవరణ తీసుకొచ్చింది. ఎన్నికలు మరింత ఎఫెక్ట్గా జరిగేందుకు ఇది పనికొస్తుంది అన్నట్టు. 498 రూల్స్ సవరించిండు. 498 రూల్ అనేది ఏమవుతుందంటే ఎన్నికల నిర్వహణ కోసము రిటర్నింగ్ అధికారికి కొన్ని ఏర్పాట్లు చేసుకునే అధికారం ఉంటుంది. అదే 498 రూలు. రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం. నియోజకవర్గం లోపల ఎన్నికల నిర్వహణ అతని యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. సో అతనికి రైట్స్ ఉంటాయి ఎన్నికల కార్యక్రమాల విషయం లోపల. దాన్ని సవరణ చేసిండు. దీని ప్రకారం ఏంటి అంటే ఈవీఎంలో కొన్ని మార్పులు వచ్చినాయి. కలర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేటు. సో ఇది 2.5 సెంటీమీటర్స్ పొడవు, 2 సెంటీమీటర్స్ వెడల్పు అని చెప్పేసి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ ఫోటోగ్రాఫ్ తప్పనిసరి ఏం కాదు, వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ ఇస్తే అదే పెట్టేస్తారు. సో విజిబుల్గా ఉంటుంది ఫోటో మంచిగా. సో మన అభ్యర్థి అని చెప్పేసి ఎవరు మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఓటు చేయవచ్చు. మనము పేరు చదవకుండానే మంచి ఫోటో పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు కనిపిస్తుంది అండ్ ఓటు చేయవచ్చు. సెకండ్, మీకు ఆల్ నేమ్స్, అందరి నేమ్స్ సేమ్ ఫాంట్ ఉంటాయి. సో సేమ్ ఫాంట్ టైప్, ఒకళ్ళేమో పెద్దగా చిన్నగా లాంటివి ఉండవు, సైజు కూడా సేమ్ ఉంటుందండి. సో ఇది కొత్త మార్పులు అండి. ఇది తొలిసారి బీహార్ ఎన్నికలు మీకు జరగబోతున్నాయి కదా, మోస్ట్లీ మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా దీంతోనే జరగవచ్చు. సో దాంట్లో భాగంగా కొంచెం ప్రభుత్వం చలనం అయితే వస్తుంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్స్ లింకు ఉంటుందా అంటే చెప్పలేము, ఉండొచ్చు బహుశా. సో ఉండొచ్చు అండి. రైట్, హాజరా మళ్ళీ కావద్దు. బుక్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు తీయండి, ఏం కాదు. సో బీహార్ ఎన్నికల్లో అమలు అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ ఇప్పటికిప్పుడు ఏమి ఉండదు, మళ్ళీ భయపడొద్దు. సో బట్ మనమైతే అలర్ట్ కావాల్సిన సమయం అయితే వచ్చింది, ఆ సమయం ఇది. సో కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని చెప్పేసి ఇది అంటే ఏం లేదు. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఎన్నికలు కండక్ట్ చేయాలి మనం. సో ఇది సజావుగా చేయాలంటే కొన్ని రూల్స్ను ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎలక్షన్ కండక్షన్ రూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇంతకుముందు వీవీప్యాట్ వచ్చింది కదా, ఇది కూడా దీంట్లో భాగంగానే వచ్చింది. వీవీప్యాట్ వచ్చేసి అంటే మరింత ట్రాన్స్పరెన్సీగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి కాబట్టి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చు. చట్ట సవరణలు అంటే ఏమీ అవసరం లేదు. సో ఇది ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు, కానీ రీఫార్మ్స్ విషయంలో మనం మెయిన్స్ కోసం పనికొస్తుంది. ఈ తొలిసారిగా బీహార్ ఎన్నికలు అమలు చేసింది కదా, అది కరెంట్ అఫైర్స్లో అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది హనీ జీఎస్ అకాడమీ లోపల. కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్న యునెస్కో 7 సైట్స్ని తాత్కాలిక జాబితాలో చేర్చింది కదా, అది కరెంట్ అఫైర్స్ హిస్టరీ కిందకి వస్తుంది కదా. రైట్, ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయి, ఏమైనా పండుగలు ఉంటాయి వార్తల లోపల, అది హిస్టరీ కిందకే వస్తుంది, కల్చర్ కిందకే వస్తుంది. రైట్, పోష్ యాక్ట్ 2013 నుంచి రాజకీయ పార్టీలకి సుప్రీంకోర్టే మినహాయింపు ఇచ్చింది. సో కేసు పేరు అవసరం ఉంటుందండి, యోగమాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం. కేసు పేరు అవసరం. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే అంతా ఏం కాదు, కానీ ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు పోష్ యాక్ట్ పరిధి కిందకి రాజకీయ పార్టీలు రావు, ఇప్పుడు కూడా వస్తలేవు. బట్ సుప్రీంకోర్టు స్పెషల్గా మెన్షన్ చేసింది కాబట్టి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. 2025 సుప్రీంకోర్టు తీర్పులు మనము కంపల్సరీ చేస్తాము. సో ఇయర్ రౌండప్ లోపల మనకి ఇది కవర్ అవుతుంది. 2024 సుప్రీంకోర్టు తీర్పు కోర్సు ఉంది కదా, అందులోనే మనం ఇవి 25 చేస్తామండి. మళ్ళీ అందులోనే చేస్తాం. ఇయర్ మొత్తం అయిపోవాలి మనకి. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నది. సో సమయం గడుస్తూ ఉంటే అర్థమవుతుంది. సో నెక్స్ట్ మీకు చూస్తే పోష్ యాక్ట్ ప్రకారము పొలిటికల్ పార్టీలని వర్క్ ప్లేస్గా ట్రీట్ చేయము. వర్క్ ప్లేస్ ట్రీట్ చేయకుంటే అది పోష్ యాక్ట్ కిందకి రాదు. సో మీకు సెక్సువల్ హరాస్మెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, మహిళల విషయంలో పనిచేసే ప్రదేశం లోపల లైంగిక వేధింపులు చేయకుండా ఈ చట్టం పనికి వస్తుంది. సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే పొలిటికల్ పార్టీ అనేది వర్కింగ్ ప్లేస్ కాదు. ఇక్కడ పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ యజమాన్యము వీళ్ళేమో ఎంప్లాయీస్ అని చెప్పేసి ఆ రిలేషన్ ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీఆర్ఎస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మెంబర్షిప్ ఉంటే మనకి ఎంప్లాయీస్కి ఏమి ఉండదు. సో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా ఎంప్లాయీస్, పొలిటికల్ పార్టీ ఏమైనా యజమానియా, మీటింగ్ రమ్మంటే వీడు కంపల్సరీ పోతాడా ఏమి ఇవ్వకుండా. సో సాధ్యం కాదు, అది అసాధ్యం అని చెప్పొచ్చు. ఏమి ఇవ్వకుండా సాధ్యం కాదు. కాబట్టి ఇది యజమాని సంబంధం కాదు. కాబట్టి ఇది పోష్ యాక్ట్ కిందకి రాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో యోగమాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ గుర్తుపెట్టుకోవాలి.
సో వాట్ ఈస్ ద పోష్ యాక్ట్? ఇది మీకు సొసైటీ కిందలో మహిళల మీద లైంగిక వేధింపులు అని చెప్పేసి మీకు ఉన్నది కదా. సో సోషల్ ఇష్యూస్ అనే పాఠం కింద వస్తుంది. విశాఖ గైడ్లైన్స్ వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు. పనిచేసే ప్రదేశంలో మహిళల మీద లైంగిక వేధింపులు చేయకుండా ఉండేందుకు ఎటువంటి ఆర్టికల్స్ లేవు, ఎటువంటి చట్టం లేదు కాబట్టి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి పిలుస్తాం. సో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, దాని ప్రకారము ఈ పోష్ యాక్ట్ అని చెప్పేసి 2013లో చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలకు కాదు, ప్రైవేట్ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ట్రెడిషనల్ బట్ ఆల్సో నాన్ ట్రెడిషనల్ వర్క్. సో సాంప్రదాయేతర పనులకు కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. సో వీళ్ళంతా కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు, 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఏర్పాటు చేయాలి. దీనికి ఉమెన్ లీడర్ ఉండాలి. వై? బికాస్ ఉమెన్ మీద లైంగిక వేధింపులు చేస్తే మేలుకు చెప్పుకుంటుందా? హైలీ ఇంపాసిబుల్. ఇంకా మళ్ళీ వాడు ఇంకా ఎక్స్ట్రా లైంగిక వేధింపులు చేస్తారు చెప్పుకుంటే. కాబట్టి సో ఎస్ ఈజ్ ఫ్యాక్ట్, ఉమెన్కే ఇవ్వడం జరిగింది. రైట్. సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే ఐ మీన్ ఉమెన్ లీడర్ ఉన్నది కదా, సో ఈమె విచారణ చేయవచ్చు, ఎవిడెన్స్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి వాళ్ళని అడగొచ్చు అన్నట్టు. సో ఇది మోస్ట్లీ ఎక్కువ సంస్థలు వీటిని అమలు చేస్తాయి అంటే దాదాపు చేయవనే చెప్పాలి. ఇట్ ఈస్ ఓన్లీ పేపర్ వర్క్, నాట్ ప్రాక్టికల్ వర్క్. ప్రాక్టికల్గా మాట్లాడితే ఇట్ ఈస్ ఓన్లీ పేపర్ వర్క్. అలా ఏర్పాటు చేయాలి, ఇలా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే నథింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో అవన్నీ పాలిటీ అండ్ సొసైటీ ఆర్టికల్స్ అండి. ఎకనామీ చూస్తే మీకు సో ఇది గ్రూప్ 2 వాళ్ళకి అవసరం అండి. ఇది ఇంతకుముందు చెప్పిన కదా. సో రాజకీయ పార్టీల మినహాయింపు అని చెప్పేసి గ్రూప్ 2 వాళ్ళకి అవసరము. నెక్స్ట్ ఎకనామీ అండి. పెంకు ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నది. ఇటువంటి మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లు వస్తాయండి. మనం ట్యాక్సెస్ పార్ట్ని డిస్కస్ చేసినాం, అందులో పింక్ ట్యాక్స్ ఉందా? లేదు. సో అక్కడ రాసుకోవాలి కంపల్సరీ, చెప్పలేం మళ్ళీ. ఏంటి పింక్ ట్యాక్స్ అంటే, ఫస్ట్ దిస్ ఈజ్ నాట్ ట్యాక్స్ అండి. ట్యాక్సే కానీ ట్యాక్స్ కాదు. ఎట్లా అంటే ఇట్ ఈస్ జెండర్ బేస్డ్ ప్రైజెస్. అంటే మహిళా ఉత్పత్తులకి, మహిళా సేవలు ఏవైతే అందిస్తాయో కంపెనీలు ఎక్కువ ఖర్చు జమ చేస్తాయి మహిళల నుంచి, దాన్ని మనం పింక్ ట్యాక్స్గా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పౌడర్ ఉందనుకోండి, సో నువ్వు ఇది ఉపయోగించు, నువ్వు నల్లగా ఉన్న తెల్లగా అయిపోతావు అని చెప్పేసి దీనికి కాస్ట్ అవుతుంది అన్నట్టు, కాస్ట్ అవుతుంది. ఉమెన్స్ మీద ఇటువంటి చేస్తారు, మెన్ మీద చేయరు, పట్టించుకోరని చెప్పేసి. సో ఇది అంటే లింగ ఆధారిత ధరల విషయం అని చెప్పేసి పిలుస్తాం అందుకే. సో అంటే జనరల్గా ఇవన్నీ వాస్తవంగా ఇటువంటి యాడ్స్ని సుప్రీంకోర్టు కొట్టిపడేయాలి. ఆ యాడ్స్ తీసిన వాళ్ళందరినీ జైల్లో పడేయాలి. నువ్వు ఒక మనకు ఫేర్ అండ్ లవ్లీ అని చెప్పేసి వస్తాయండి యాడ్, ఫేర్ అండ్ లవ్లీ అట. సో ఇన్ఫ్యాక్ట్ ఆమె ఏదో ఉంటుంది, ఆమె ఫస్ట్ బ్లాక్ ఉంటుంది, ఆమెకు అవకాశాలు రావు, తెల్లగా అయిపోగానే ఇంకా కార్పెట్ పరుస్తారట. నువ్వు ఏం ప్రమోట్ చేస్తున్నావు అక్కడ? గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ఎలా అనుమతిస్తున్నటువంటి యాడ్స్కి ఏం ప్రమోట్, కలర్ని ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. సో అది అంటే బ్లాక్ ఉన్న వాళ్ళకి అది ఇన్ఫ్యాక్ట్ కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే వీక్ మైండ్నెస్ ఉంటే, స్ట్రాంగ్ మైండ్నెస్ ఉంటే ఇంకా వాళ్ళని ఎవరిని ఏం చేయలేరు అనుకోండి. సో కొంచెం బలహీన మనస్కులు ఉంటారు, టెంప్ట్ అవుతారు ఈజీగా. ఐ మీన్ సో తొందరగా అంటే మేము ఎందుకు పనికిరామని చెప్పేసి కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి యాడ్స్ కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. స్ట్రాంగ్ ఉన్న వాడికి ఇంకా ఏం కాదు. సో కలర్ని బట్టి ఎవడు ఇన్ఫ్యాక్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడు, అలా ఇచ్చేవాడు ఎవడు కూడా మనిషి కాదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఈ అసలు ఈ యాడ్స్ని కంప్లీట్గా సుప్రీంకోర్టు అసలు కేర్ తీసుకోవాలి ఈ విషయంలో. ఏదో ఇట్లా దాన్ని వాళ్ళని ఏమంటారండి, ఇట్లా సెంటు టైం కాదు వస్తలేదు, సెంటు కొట్టంగానే 10 మంది మహిళలు వచ్చి ఇక్కడ పడిపోతారు వాడి మీద. అరే 30 రూపాయలకి అంత పని జరుగుతుందా అండి? ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్ అది అంతా. సరే, ఇప్పుడు నెక్స్ట్ అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీ అని చెప్పేసి వెరీ ఫేమస్ అప్డేటు ఎకనామీ లోపల. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది క్లాస్ చేద్దాం, కరెంట్ ఇష్యూ కింద ఇది మనం క్లాస్ చేయాలి కొంచెం. సో చూద్దాం వస్తుంది మనం, అంటే కరెంట్ ఇష్యూ కాబట్టి ఒక 40 minutes 30 minutes మనకు టైం పడుతుంది, దీనికి చేద్దాం, కంపల్సరీ చేద్దాం. ఇది వెరీ ఫేమస్ అప్డేట్ అండి మనకి. సో మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ లేదా మేలో నికరాగ్వా అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని ఆమోదించింది అప్పుడు. సో మనం అప్పుడే అన్నాం ఇంకా ఇది అమల్లోకి రాలేదు, 2/3 మెంబర్స్ ఆమోదించాలని చెప్పేసి. సో ఏంటి అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్ అంటే వెరీ ఫేమస్. ఆ దేశాలు ఏవైతే ఉంటాయో
ప్రివెంట్ ఇల్లీగల్ ఫిషింగ్ చేయకుండా, ఓవర్ ఫిషింగ్ చేయకుండా సబ్సిడీ ఇవ్వద్దని చెప్పేసి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశము. సబ్సిడీస్ ఎక్కువ ఇస్తే సో వాళ్ళు ఎక్కువగా ఫిషింగ్ చేస్తారు, దీనివల్ల పర్యావరణానికి హాని వస్తుంది. సో కాబట్టి ఇల్లీగల్ ఫిషింగ్, ఓవర్ ఫిషింగ్ చేయకుండా ఈ ఒప్పందం పనికి వస్తుంది. సో ఇంకోటి, ఈ పర్యావరణ విషయంలో WTO యొక్క మొట్టమొదటి ఒప్పందం అండి ఇది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆమోదించింది ఇప్పుడు కాదు, మనకి WTO సమ్మిట్స్ జరుగుతాయి కదా. సో 12th సమ్మిట్ జెనీవా హోస్ట్ చేసింది 22nd ఇయర్లో. సో అప్పుడు మనకి ఆమోదించింది, బట్ అప్పుడే అమల్లోకి రాదు. ఎన్ని దేశాలు ఆమోదించాలి అంటే 2/3 మెంబర్స్ ఆమోదించాలి ఒక ఒప్పందం అమల్లోకి రావాలి అంటే. కాబట్టి సో మొన్న 3-4 కంట్రీస్ ఆమోదించిన, నేను స్కిప్ చేసిన, నాకు తెలుసు, నేను నోట్స్ చూసిన, బట్ నేను అది రాయలేదు, ఎందుకంటే 4 to 5 కంట్రీస్ అనేది మనం గుర్తుపెట్టుకోలేం. రైట్, ఇప్పుడు 166లో 112 ఆమోదించినాయి కాబట్టి అమల్లోకి వచ్చేసింది ఇంకా సెప్టెంబర్ 17 నుంచి. డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒప్పందం దేనికి పనికి వస్తుంది అంటే ఓవర్ ఫిషింగ్ చేయకుండా, ఇల్లీగల్ ఫిషింగ్ చేయకుండా. ఇల్లీగల్ ఫిషింగ్ మీన్స్ మనకి ఈ హై సీస్ అని చెప్పేసి ఉంటాయి. సో హై సీస్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఇండియా ఇది కోస్టల్ లైన్ అండి. ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మన ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్. మనం ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు. ఇది దాటిపోతాం కదా, దీనికి మన పరిధి కాదు, ఇంకా దీన్ని హై సీస్గా పిలుస్తాం. ఈ హై సీస్ ప్రాంతాల్లో చేపలు పట్టకుండా, ఎక్కువ ఓవర్ ఫిషింగ్ చేయకుండా ఈ ఒప్పందం పనికి వస్తుంది. వై? బికాజ్ ఈ ఏరియా ఏ దేశం కిందికి రాదు. సో మంచి ఒప్పందం అండి. ఎస్, ఇది బాగా పనికి వస్తుంది పర్యావరణానికి కూడా. కాబట్టి ఫస్ట్ ఒప్పందం అండి. వాట్ అబౌట్ ఇండియా? ఆమోదించలేదు కానీ సపోర్ట్ చేసిందండి, బట్ అఫీషియల్ అయితే ఇంకా సైన్ అయితే చేయలేదు. సో ఇది WTO సంబంధించి ఫస్ట్ పర్యావరణ ఒప్పందం అంటే ఎస్ అనే చెప్పాలి. దీనికి 40 minutes వీడియో అవసరం ఉంటుందా అంటే ఎస్, అవసరం ఉంటుంది. మనం డిస్కస్ చేద్దాం కరెంట్ ఎకనామీ లోపల. ఈ కరెంట్ అఫైర్స్ వరకు సరిపోతుందండి. నెక్స్ట్ ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇది నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం. మిన్నో సో ఓకే అండి. సో ఇక్కడ చూస్తే మనకి 50 ఆస్పిరేషనల్ బ్లాక్ అంటే మోస్ట్లీ మనకి తాలూకా అని చెప్పేసి వస్తుంది. సో అందులో నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటి అంటే, సో ఆ 50 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. సో వెనుకబడ్డ జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, దాంట్లో నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం ఇది. ఎంత 50 డిస్ట్రిక్ట్ లోపల. తెలంగాణ, ఏపీ నేను చెక్ చేయలేదు, ఉంటే నేను రాస్తాను నోట్స్ లోపల. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అంటే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటి విషయం లోపల ట్రైనింగ్ లాంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పిస్తారట. సో మీకు ఇట్లా వస్తుంది క్వశ్చన్, ఎట్లా వస్తుంది అంటే ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉంది కదా, ఎవరు? నీతి ఆయోగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎకనామీ అప్డేట్లు రాసుకోవాలి. మీకు నీతి ఆయోగ్ కార్యక్రమాలు అని చెప్పేసి స్పెషల్గా ఉన్నది సిలబస్లో మెన్షన్ చేశాడు, అక్కడ మనం రాసుకోవాలి. ఎస్, మనం గ్రూప్ 2లో ఎకనామీలో ఈ పాఠం అయిపోయినప్పటికీ మనం 25 అప్డేట్స్ అని చెప్పేసి పెద్ద వీడియో చేస్తాం కదా, అందులో కవర్ అవుతుంది. మనం చాప్టర్ వైజ్ చేద్దాం. ఎకనామిక్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి చాప్టర్ వైజ్ మళ్ళీ 25 అప్డేట్స్ అని చెప్పేసి చేద్దాం. సో పాలిటీ పుస్తకము అక్టోబర్ 31 లోపే రావచ్చు. మేబీ 31 అయితే లాస్ట్ మ్యాక్సిమం డేట్ అండి. నెక్స్ట్ వెంటనే ఎకనామీ స్టార్ట్ చేస్తాం. ఓ 2 months టైం తీసుకుంటుంది ఎకనామీ. సో జనవరి కల్లా మీకు జనవరి 1 నాటికి ఎకనామీ అందుబాటులో ఉంటుంది. ఎకనామీ ముందు చేస్తాం. మనం జాగ్రఫీ అనుకున్నాం కదా, ఎకనామీ ముందు చేద్దాం. ఎందుకు ఎకనామీ ముందు అంటే, ఎకనామీ తెలుగు మీడియంలో మంచి పుస్తకాలు ఏవీ లేవు నా ప్రకారం అయితే. ఈ పుస్తకం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత మంచిగా అంటే. మీకు యూపీఎస్సీ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాచారం మొత్తం మనం కవర్ చేస్తాం. నాట్ కాపీ యాక్ట్, అది కాపీ ఏం కాదు, మన సమాచారాన్ని రిఫరెన్స్ తీసుకొని దాన్ని సో మనదైన భాషలో ఈజీగా అర్థమయ్యే విధంగా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉపయోగించి తయారు చేస్తాం మనం. రైట్, మీరు ఏదైనా కాపీ అనిపిస్తే ఎక్కడైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్, జనవరి వస్తుంది. మీకు డౌట్ ఏమొస్తుంది ఇక్కడ, జనవరి 31కి ఆర్థిక సర్వే వస్తుంది, ఫిబ్రవరి 1కి సో కొత్త బడ్జెట్ వస్తుంది. మరి ఈ పుస్తకంలో ఉంటాయంటే ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే, మనది ఆన్లైన్ ఎడిషన్ అండి. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకోండి, ఆన్లైన్ ఎడిషన్. సో ఇప్పుడు DTP చేసే వ్యక్తి మన బ్రోనే, సో రామాంజనేయులు.
ఇప్పుడు మీకు జనవరి 1 బుక్ తీసుకున్నారు అనుకోండి, సో అప్పుడు మీరు ప్రింట్అవుట్ తీసుకోవద్దు. ఈ సర్వే బడ్జెట్ని యాడ్ చేసినాక ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాపీ అనేది దాంట్లో అప్లోడ్ చేస్తాం. జనవరి 1కి ఒక కాపీ వచ్చింది ఎకనామీ, మళ్ళీ ఇంకో కాపీ మీకు సెకండ్ ఎడిషన్ అనేది ఫిబ్రవరి 15కి వస్తుంది, ఆల్మోస్ట్ వస్తుంది. నాకు 15 రోజులు టైం తీసుకుంటా సర్వే మొత్తం అధ్యయనం చేయాలంటే. ఇది లాస్ట్ సర్వే, ఇంకా మీకు ఆలోపు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది అయిపోతుంది, నెక్స్ట్ సర్వే వచ్చేంతవరకు. కాబట్టి ముందు తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వై? బికాస్ మీకు తెలుసు నేను ఏది సెకండ్ టైం కొనేలా ప్లాన్ చేయను. గ్రూప్ 2 వరకు ఉంటుంది కాబట్టి సెకండ్ టైం కొనేలా ఏది ప్లాన్ చేయను. ఆ పాపం మనకు వద్దు కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది అర్థమైంది కదా. సో జనవరి 1 ఎకనామీ కంపల్సరీ వస్తుంది, ముందు అవసరం ఉంది కాబట్టి పుస్తకం అది. ఇంకా ముందు ఎకనామీ స్టార్ట్ చేయాల్సి ఉండే, బట్ పాలిటీ మనం మొదలుపెట్టేసినాం సెంటిమెంట్ కొద్దీ. ఎకనామీ జనవరి 1కి వస్తుంది. అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఎడిషన్ లోపల యాడ్ అవుతాయి. జనవరి 1కి వచ్చే ఎడిషన్ లోపల 25 ఇయర్ యొక్క అప్డేట్స్ మొత్తం ఉంటాయండి. ది బెస్ట్ బుక్ అవుతుంది ఎకనామీ లోపల, నేను చెప్తున్నా, ఐ ప్రామిస్. ఓకే, నెక్స్ట్ పిఎం మిత్ర పార్క్ అని చెప్పేస్తున్నది. ఇది కొంచెం నాకు డౌట్ ఉందండి, నేను మళ్ళీ చెప్తాను. అంటే మన పిఎం మోడీ గారు మధ్యప్రదేశ్లో ఉన్న ధార్ డిస్ట్రిక్ట్ లోపల స్టార్ట్ చేసిండు. ఇది ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఇంతకుముందు మహారాష్ట్ర లోపల అమరావతిలో స్టార్ట్ చేసినాం ఒకసారి, తమిళనాడులో ఉన్న విరుదునగర్ లోపల కూడా స్టార్ట్ చేసినాం ఒకసారి. మరి అవి ఎందుకు ఫస్ట్ అని చెప్పేసి డౌట్ వచ్చింది. బట్ పిఐబి న్యూస్లో ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చిండు, హిందూలో ఇచ్చిండు, ఎక్స్ప్రెస్లో ఇచ్చిండు. చూద్దాం మనం ఒకసారి. ఇట్ ఈస్ ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ అని చెప్పేసి 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మొత్తం, 7 స్టేట్స్ లోపల. అందులో మహారాష్ట్రలో శంకుస్థాపన అయిపోయింది, తమిళనాడులో కూడా అయిపోయింది, మళ్ళీ ఇక్కడ అయిపోయింది. మరి ఇది ఫస్ట్ ఎట్లా అవుతుంది అంటే యాజ్ పర్ పిఐబి అయితే అవుతుంది. చూద్దాం మనం ఒకసారి, చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం. పిఎం మిత్ర అంటే అవి టెక్స్టైల్ పార్కు, అంటే వస్త్ర పరిశ్రమ మొత్తం ఒక దగ్గర ఉంటుంది అన్నట్టు. అవి 2 రకాలుగా ఉండొచ్చు మీకు. సో గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా స్థాపించబడింది, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్నది డెవలప్ చేస్తున్నాం. మన వరంగల్ లెక్క మనది బ్రౌన్ ఫీల్డ్. మనది ఏ సూత్రం ఫాలో అవుతామని దీనికంటే, ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్. పొలం అండి, ఇదేమో పత్తి, నెక్స్ట్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ బట్టలు, ఫ్యాషన్, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి వస్త్ర పరిశ్రమ ఈ 5 అంశాల ఆధారంగా పనిచేస్తుందట. మన పిఎం మోడీ యొక్క ఫార్ములా అండి ఇది. 5F అని చెప్పేసి పిలుస్తాం. ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్ అండ్ ఫారిన్. నోడల్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఎంత ఇస్తారు డబ్బులు? గ్రీన్ ఫీల్డ్ అయితే 800 కోట్లు. ఇది మార్చిన్లో డౌట్ ఉంది నాకు, ఇంతకుముందు 500 అని చెప్పేసి ఉండే, ఇదేమో 300 అని చెప్పేసి ఉండే. సో బట్ మన పిఐబి న్యూస్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అందులో ఇదే ఫిగర్ ఉన్నది. ఇది డౌటే మనకి. సో నెక్స్ట్ క్లాస్లో మనం రెక్టిఫై చేద్దాం మిస్టేక్స్ ఉన్నట్లయితే. ఓకే అండి. సో నెక్స్ట్ 7 స్టేట్స్ మీకు చూస్తే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. తమిళనాడులో అసలు ఇంతకుముందు స్టార్ట్ చేసిండండి, తమిళనాడులో ఒకసారి స్టార్ట్ చేసిండు, మహారాష్ట్ర అమరావతి అని చెప్పేసి, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఎంపీ, యూపీ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇది ఎట్లా అమలు చేస్తామంటే స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తారు అమలు కోసం అని చెప్పేసి. దీంట్లో పబ్లిక్, ప్రైవేట్ కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇది వ్యవసాయంలో వస్తుందండి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఎకనామిక్ కోర్సులో, చాలాసార్లు డిస్కస్ చేసినాం. 22nd కరెంట్ అఫైర్స్ నుంచి వార్తల్లో ఉంది పిఎం మిత్ర అని చెప్పేసి. నెక్స్ట్ ప్రసూతి మరణాలు అని చెప్పేసి, మెటర్నల్ మోర్టాలిటీ 0కి వచ్చింది పుదుచ్చేరి. ఇట్ ఈస్ ఫస్ట్ స్టేట్ అండ్ యూటీ అండి. సో పుదుచ్చేరి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎకనామిక్ కిందకే వస్తుంది. దేంట్లో వస్తుంది అండి? డెమోగ్రఫీ పాఠం లోపల వస్తుంది. సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ చూస్తే, శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ మన ఇండియా అండ్ మారిషస్ 2 ఒప్పందం చేసుకున్నాయి. ఎక్కడ అంటే డియోగో గార్సియా అనుకో, ఈ చాగోస్ దీవుల్లో ఇది వన్ ఆఫ్ ది దీవి అండి. చాగోస్ దీవులు అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ, కరెంట్ అఫైర్స్లో వార్తల్లో ఉన్నది. ఇటీవల బ్రిటన్ అనేది మారిషస్కి అప్పగించింది కదా ఈ చాగోస్ దీవుల్ని. ఇంతకుముందు జియో పాలిటిక్స్ కింద బ్రిటిష్ వర్సెస్ మారిషస్ అని చెప్పేసి ఉండేది. ఇందులో వన్ ఆఫ్ ది దీవి డియోగో గార్సియా. సో ఇక్కడ మన శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. వై? బికాస్ ఇండియన్ ఓషన్ సీలో చైనా ప్రాబల్యం ఎక్కువ ఉంది కదా, దాన్ని మనం ట్రాకింగ్ చేస్తాం అన్నట్టు. దానికోసం అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. డిఫెన్స్ కింద కూడా వస్తుంది, ఇది ఐఆర్ కింద కూడా వస్తుంది. వై? బికాస్ 2 కంట్రీస్ మధ్య ఒప్పందం కాబట్టి. డిఫెన్స్ అన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నాయండి. 16వ ఉమ్మడి కమాండర్ల సదస్సు కోలకత్తా హోస్ట్ చేసింది పిఎం మోడీ స్టార్ట్ చేసిండు. థీమ్ ఏంటి అంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము.
ఐఎన్ఎస్ అన్రోత్ మనం డిస్కస్ చేసినాం 27 సార్లు ఇప్పటికీ. ఇది యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్. కలకత్తాలో ఉన్న జిఆర్ఎస్సి నిర్మించింది. సెకండ్ అవుట్ ఆఫ్ 8లో. ఫస్ట్ ఐఎన్ఎస్ అర్నాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అన్రోత్ అంటే లక్షద్వీప్ లోపల ఒక ద్వీప సమూహం అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, అందులో ఒక సమూహమే ఈ అన్రోత్ అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ మనకి సెకండ్ది ఈ అన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి. సెకండ్ మీకు లంజా ఇన్ అని చెప్పేసి ఉన్నది. ఇట్ ఈస్ 3D ఎయిర్ సర్వేలెన్స్ ర్యాడర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ర్యాడర్ అంతే. ఐఎన్ఎస్ మైసూర్కి మనం కనెక్ట్ చేయడం జరిగింది. దీన్ని టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఇండియా అండ్ స్పెయిన్లో ఉన్న ఇంద్ర కంపెనీ కలిపి నిర్మించాయి. సో లంజా ఇన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ర్యాడర్, సరిపోతుంది. ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది యుఎస్ఏ, సౌత్ కొరియా, జపాన్, హోస్ట్ బై దక్షిణ కొరియా జెజు ద్వీపం అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ఎక్సర్సైజులు అండి, వార్తల్లో ఉన్న ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా. పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్ సింగపూర్ హోస్ట్ చేసింది. బై యాన్యువల్ అండ్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఇది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది. సో మీకు నెవ్వీ ఎక్సర్సైజ్ అంటేనే 2 దశలు ఉంటుందండి. ఒకటి హార్బర్ ఫేజ్, ఒకటి సీ ఫేజ్ అని చెప్పేసి పిలుస్తాం. హార్బర్ ఫేజ్ మీద చేస్తాం, సీ ఫేజ్ సీ లోపల చేస్తాం. మీకు నెవీ అంటే 2 ఉంటాయి డైరెక్ట్గా. సో ఎక్సర్సైజ్ జలశక్తి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చేపట్టింది. వై? బికాస్ ఇక్కడ మీకు మనం యుద్ధం చేసేటప్పుడు కొన్నిసార్లు వాటర్ అడ్డొస్తుంది కదా, ఎలా క్రాసింగ్ చేయాలనో డ్రిల్ చేసి, దట్ ఈస్ కాల్డ్ జలశక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ వార్తల్లో ఉన్నాయండి. టైగర్ లైట్నింగ్ అని చెప్పేసి బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది, బంగ్లా ప్లస్ అమెరికా మధ్య. టైగర్ షార్క్ అని చెప్పేసి బంగ్లా హోస్ట్ చేసింది, బంగ్లా ప్లస్ అమెరికా మధ్య. పసిఫిక్ ఏంజల్ బంగ్లా ప్లస్ శ్రీలంక హోస్ట్ చేసింది, బంగ్లా, శ్రీలంక, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, మల్దీవులు అన్నీ ఇవన్నీ స్కిప్ చేయొచ్చండి, పెద్దగా గ్రూప్ 2 కోసం పనికిరాదు. ఓన్లీ ఐఎన్ఎస్ అన్రోత్ ఉంది కదా, ఐఎన్ఎస్ అర్నాలా ఉంది కదా, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఎటువంటి భయం లేకుండా. సో ఈసారి గ్రూప్ 2 చెన్నై సూపర్ కింగ్స్ వస్తుంది కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే కోలా అని చెప్పేసి ఒక జీవి అండి, అది దానికి క్లమిడియా బ్యాక్టీరియా ఎక్కువ హాని చేస్తుంది. అలా హాని చేయకుండా ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఆస్ట్రేలియా రూపొందించింది. ఇటువంటి ఫస్ట్ వ్యాక్సిన్లు జనరల్గా ఎగ్జామ్లో వస్తున్నాయి, మన కంట్రీ కాకపోయినా వస్తుంది. సో దీన్ని ఏ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఫర్ సన్షైన్ కోస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సన్షైన్ కోస్ట్. కోకాకోలా ఇది కూడా యాడ్ అండి. సో కోకాకోలా తాగినాక సన్షైన్ సూర్యుని లెక్క మెరుస్తామని చెప్పేసి మహేష్ బాబు ఒక యాడ్ ఉంటుంది కదా, థమ్స్అప్ లేకుంటే తినేది అని చెప్పి. మహేష్ బాబు లైఫ్లో థమ్స్అప్ తాగి ఉండడు, మనకి మాత్రం తాగాలి, ఆ జంప్ చేయాలని చెప్పేసి చెప్తాడు. జంప్ చేస్తాము పాడి మీదకి రెగ్యులర్గా తాగితే. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ వార్తల్లో ఉన్నదండి. సో ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి ఎందుకు వార్తలు వచ్చింది అంటే, ఇది వియట్నాం యూనివర్సిటీ ఐఐటి కాన్పూర్ 2 ఒప్పందం చేసుకున్నాయి. దీని విషయంలో ఏఐ విషయంలో, ఇన్నోవేషన్ విషయంలో ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి చెప్పలేం. ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ అండి, ఇంకా ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 26 ఇండియా హోస్ట్ చేస్తుంది, ఢిల్లీ భారత్ మండపం అని చెప్పేసి. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కండక్ట్ చేస్తుంది. 3 సూత్రాలు సాధారణంగా పనిచేస్తే సమ్మిట్ వచ్చేసి పీపుల్స్, ప్లానెట్స్ అండ్ ప్రోగ్రెస్. ఎందుకంటే గ్లోబల్ సౌత్ కంట్రీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుందండి, కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం, ఎకనామికల్లీ వీక్నెస్ కంట్రీస్. గ్లోబల్ సౌత్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ టర్మ్, ఇట్ ఈస్ జియోగ్రాఫికల్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్. ఆస్ట్రేలియా సౌత్లో ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్ కిందకి రాదు. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎకనామికల్ రిచ్ కంట్రీ కాబట్టి. సో గ్లోబల్ సౌత్ అనే పదము జియోగ్రాఫికల్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్. ట్రైబ్స్ వార్తల్లో ఉన్నాయి. హో తెగ ఫ్రమ్ జార్ఖండ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మంకీ అండ్ ముండా సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది అంటే అందుకు వార్తల్లో వచ్చింది. ఏంటి మంకీ ముండా అంటే, సో మీకు ఈ ట్రైబ్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క సుసంపన్నమైన సంస్కృతి ఉంటుంది. సో వాళ్ళ కొన్ని కస్టమ్స్ ఉంటాయి. దాని ప్రకారం ముండా అంటే గ్రామ స్థాయిలో సామాజిక రాజకీయ వివాదాలను పరిష్కరించే రెస్పాన్సిబిలిటీ ముండా వ్యవస్థది. ఈ ముండా పని చేయకుంటే మంకీ అని చెప్పేసి వస్తుంది. ఇది అపీల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం అనుకోండి, అట్లా అపీల్ చేస్తుంది. ముండా నుంచి మంకీ అపీల్ చేస్తే మంకీ పరిష్కారం చేస్తుంది.
సో ఇవి రద్దు చేస్తున్నట్టుగా జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిందంటే అందుకు హోతేగా ధర్నా చేస్తుంది, ఇది మా సిస్టమ్ అని చెప్పేసి. సో అది వార్తల్లో ఉన్నది. మోరాన్, ఇది అస్సాంలో ఉన్న తెగ అండి, ఎస్టీ హోదా కోసం ధర్నా చేస్తుంది. అస్సాం మోరాన్. నెక్స్ట్ పర్యావరణం ఆర్టికల్స్. సో గ్రీన్ ఆర్మీ అని చెప్పేసి ఇది కేరళ లోపల ఒక గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అండి ఇది. వీళ్ళు గ్రీన్ యూనిఫామ్ ధరిస్తారు మహిళలందరూ కూడా. వీళ్ళు చెత్త సేకరణ చేస్తారు, ఈ బయో కంపోస్ట్ ఎరువులోకి తరలిస్తారట. కాబట్టి మంచి ఇనిషియేటివ్ అది. ఇండియాలో ఫస్ట్ వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ అండి. ఇది అస్సాంలో ఉన్న గోలాఘాట్లో పిఎం మోడీ స్టార్ట్ చేసిండు. దీన్ని నుమాలిఘాట్ రిఫైనరీ లిమిటెడ్ ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి, దాంతోపాటు ఫోటమ్ అండ్ కెంపౌలిస్ ఫ్రమ్ ఫిన్లాండ్, ఇవి రెండు కలిపి ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా ఫస్ట్ వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్. సో బయోఫ్యూయల్ పాలసీ కిందకే వస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అస్సాం అని చెప్పేసి గోలాఘాట్, ఇట్ ఈస్ ఫస్ట్ వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ అండి. నెక్స్ట్ తర్వాత జియోగ్రఫీ. పాలీమెటాలిక్ సల్ఫైడ్ యొక్క అన్వేషణ, ఇది అరుదైన ఖనిజం అండి ఇది. సో రేర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇండియా అనేది ఈ ఇండియన్ ఓషన్ సీలో కార్ల్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, కార్ల్స్ బర్గ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అని చెప్పేసి బోరాన్ కాడ్మియం లాంటివి ఉంటాయి కదా, అవి అన్వేషణ కోసము ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది జమైకా లోపల ఉంటుంది, హెడ్ క్వార్టర్ వచ్చేసి. ఎందుకు దీని ఆమోదం అవసరం అంటే ఇది హై సీస్ కిందికి వస్తుంది. సో హై సీస్ మీన్స్ మళ్ళీ చెప్తున్న 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్న ప్రాంతం అనేది మనకు పరిధి కానిది. ఇక్కడ అన్వేషణ చేయాలంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క ఆమోదం తీసుకోవాలి. ఆమోదం తీసుకున్నది మనం ఇంకా సర్వే చేస్తాం. సో కాబట్టి అది ఇంపార్టెంట్ ఆర్టికల్. బైరాబీ సైరాంగ్ రైలు మార్గం అని చెప్పేసి ఈ మిజోరం లోపల ఫస్ట్ రైల్వే లైన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. బైరాబీ సైరాంగ్ రైలు మార్గం అని చెప్పేసి గ్రూప్ 2 వల్ల కూడా అవసరమే. ఇంటర్నేషనల్ అఫేర్స్. అరబ్ నాటో, మీకు నాటో అనేది ఎట్లా పనిచేస్తుంది ఐడియా ఉంది కదా. 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అని చెప్పేసి ఒకరి మీద దాడి చేస్తే అన్నీ స్పందిస్తాయి కదా. సో అట్లనే 57 ముస్లిం దేశాలు ఉమ్మడి రక్షణ కోసము ప్రపోజ్ చేసుకున్న, ఇంకా అమల్లోకి రాలేదండి. దోహాలో జరిగిన మీటింగ్ లోపల డిస్కస్ చేసుకున్నాయి. అరబ్ నాటో అంటే ఈ 57 ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక కంట్రీ మీద దాడి జరిగితే అన్ని దేశాలు స్పందిస్తాయండి. మొన్న మీకు దోహా మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కదా, అందుకు ఇది మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా కలిపి. కాబట్టి ఇది వెరీ ఫేమస్ సమ్మిటే. ఇంకో చూడండి ఇక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం అండి. ఇదేమో అరబ్ దేశము, ఇదేమో అన్వాయ దేశము. ఒక అరబ్ దేశం ఒక అన్వాయ దేశం మధ్య జరిగిన ఫస్ట్ రక్షణ ఒప్పందం అంటే అవుననే చెప్పాలి. ఇది ఎందుకు పనికి వస్తుంది ఒప్పందం వాళ్ళకి అంటే, ఒక్కరిపై దాడి చేస్తే ఇంకోటి స్పందిస్తారు అన్నట్టు, రెండు స్పందిస్తాయి అన్నట్టు. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది వరకు సౌదీ అరేబియా ఇండియా మధ్య మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. దీని కారణంగా చెడిపోతాయా అంటే చెప్పలేం. సో ఇప్పుడు ఇవి రెండు మీకు ఏంటి అంటే రక్షణ ఒప్పందాలే, నాటో లాగా ఉన్నాయి. నాటో మీన్స్ 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అని చెప్పేసి ఉంటుంది. అట్లనే ఈ 57 ముస్లిం దేశాలను ఇవి 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. రైట్. నెక్స్ట్ సమ్మిట్స్ అండి. 89th ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ సమ్మిట్ అని చెప్పేసి ఇండియా 4వసారి హోస్ట్ చేస్తుంది ఢిల్లీ లోపల. నాట్ మచ్ ఇంపార్టెంట్, అది గవర్నమెంట్ పాలసీ అండి. ఇది మనకి ఇంకొంచెం సమాచారం అవసరం అండి, నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం. జియో థర్మల్ ఎనర్జీ పాలసీ అని చెప్పేసి ఇండియా వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది, ఫస్ట్ టైం పాలసీ ప్రకటించింది. జియో థర్మల్ అంటే భూమి నుంచి వచ్చే ఉష్ణం ఆధారంగా మనము వివిధ రకాల పనులు చేసుకోవచ్చు. సో దానికోసం పాలసీ తీసుకొచ్చింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ పేరు. 30 years పాలసీ. జియో థర్మల్ ఎనర్జీ విషయంలో 100% FDI అనేది ఆమోదిస్తుంది, రాయితీ ఇస్తుంది ఈ అప్పుల విషయం లోపల. సో మనం ఇంకొంచెం అవసరం అండి సమాచారం, నేను తీసుకొస్తాను నెక్స్ట్ క్లాస్ లోపల. పిఐ న్యూస్ సరిపోవట్లేదు మనకి, ఆ వెబ్సైట్లో మనకి గవర్నమెంట్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఇంకా పొందుపరచలేదు. సో ఇది మంచి పాలసీ అండి, మనకి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. జియో థర్మల్ మీన్స్ భూమి నుంచి వచ్చే ఉష్ణం ఆధారిత శక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇది మరొక పాలసీ మనం డిస్కస్ చేసినాం, ఆది కర్మయోగి అభియాన్ అని చెప్పేసి పిఎం మోడీ దారిలో స్టార్ట్ చేసిండు మధ్యప్రదేశ్ లోపల. ఇది గిరిజన ప్రాంతం లోపల గ్రాస్ రూట్ లీడర్షిప్ డెవలప్మెంట్ చేస్తాం అన్నట్టు. అతిపెద్దది ఎందుకు అంటే 30 స్టేట్స్లో 1 లక్ష గ్రామాలు
11 కోట్ల మందిని లీడర్స్గా తయారు చేస్తాం గ్రాస్ రూట్ లెవెల్లో. సో ఇది మన హనీ జేఎస్ అకాడమీ యొక్క ఏం అదే అండి, ప్రతి అభ్యర్థి ప్రతిభావంతుడే, ప్రతి అభ్యర్థి కూడా ఒక మాస్టర్గా తయారు కావాలి. ఐ మీన్ మీరు ఏం చేస్తారు అంటే సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీ నాలెడ్జ్ షేరింగ్ చేసుకోండి. సో యూట్యూబ్ లాంటిది లేకుంటే మీరు మంచి సక్సెస్ అయితే యాప్ కూడా పెట్టుకోండి. ఇట్ ఈస్ ది నాలెడ్జ్ షేరింగ్, ఇట్ ఈస్ నాట్ బిజినెస్. ఎందుకంటే మీరు లక్షలు ఫీజు పెట్టట్లే, వేలకు వేలు పెట్టట్లే, వందలు కూడా కాదు, చాలా తక్కువ ఫీ పెట్టి మీరు హెల్ప్ చేయవచ్చు పూర్ ఫ్యామిలీస్కి, పూర్ పీపుల్స్కి. బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మళ్ళీ క్వాలిటీ ఇవ్వాలి. రికమెండేషన్ ఎవరి దగ్గర కోరద్దండి. మీ దగ్గర కంటెంట్ ఉంటే మీ దగ్గర కంపల్సరీ వస్తారు, వెనుక ముందు కావచ్చు కానీ రావడం మాత్రం పక్క. సో నేర్చుకునేది మీ మైండ్లో ఉండిపోవద్దు, షేర్ చేసుకోవాలి. నువ్వు సమయాన్ని స్పెండ్ చేస్తున్నావు, ఎక్కువ సమయాన్ని. సో కాబట్టి కొంచెం మరీ ఇప్పుడు ఫుల్ టైం దీని మీద మీరు బతకవచ్చు అంటే చెప్పలేము, మనం అది చెప్పలేము. బట్ నాలెడ్జ్ అయితే దాన్ని అనవసరంగా వృధా చేయవద్దు, మీ మైండ్లోనే పెట్టుకోవద్దు. షేరింగ్ చేసుకుంటే మీది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కంపల్సరీ. ఇది కరెక్ట్ అండి. నేను 22nd స్టార్ట్ చేసిన అంటే మీకు తెలిసి యూట్యూబ్, బట్ నేను స్టార్ట్ చేయడం షేరింగ్ వచ్చేసి నా స్టూడెంట్స్ చాలామంది ఉండి ఉంటారు ఈ క్లాస్ వినేవాళ్ళు. 2011 నుంచి నేను ఫ్రీ కోచింగ్, ఇన్ఫ్యాక్ట్ అంటే నేను కాదు, సత్యసాయి ట్రస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో సింగిల్ రూపీ తీసుకోకుండా మేము 10 ఏళ్ళ కంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ కానిస్టేబుల్స్ మేము 2017లో వీఆర్ఓ కోచింగ్ ఇచ్చినాం. ఒక వీఆర్ఓ జాబ్ వచ్చింది, 16కు పై కానిస్టేబుల్ వచ్చినాయి. టీచర్స్ అయితే మీకు డిఎస్సి వాళ్ళు అయితే ఒక 10 మంది కంటే ఎక్కువ ఉంటారు ఈజీగా. ఎస్, కంపల్సరీ ఉంటారు. ఫ్రీ కోచింగ్, అది నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అప్పటికి ఇప్పటికి. ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం వల్ల, లేకుంటే నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ ద్వారా కావచ్చు, చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడాలంటే నువ్వు కొంచెం వర్క్ చేయాలి కాబట్టి. సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం నేర్చుకోవడం మీద, చెప్పాలి అంటే. సో కాబట్టి మంచి యాస్పిరెంట్ చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపుతాడు జనరల్గా, రైట్. సో షేరింగ్, రికమెండేషన్ లాంటిది ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు స్విట్జర్లాండ్, వరుసగా 15సారి అట. ఇండియా ర్యాంక్ 38 అండి, గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోపల ఫస్ట్ ర్యాంక్ మనదే. ఇది వెరీ ఫేమస్ ఇండెక్స్ అండి. నెక్స్ట్ బుక్స్ చూస్తే డెమోగ్రఫీ, మొన్న సెప్టెంబర్ 15 రోజు పుస్తకం ఇది. డెమోగ్రఫీ, రిప్రజెంటేషన్, డిలిమిటేషన్, రవి కే మిశ్రా. మంచి పుస్తకం. వై? బికాస్ ఈ డిలిమిటేషన్ కారణంగా సౌత్ స్టేట్స్ ఇబ్బంది పడవచ్చు అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది అట. నెక్స్ట్ దపాన్, టేల్స్ ఫ్రమ్ కాశ్మీరీస్ కాన్ఫ్లిక్ట్. వెరీ ఫేమస్ అండ్ కాంట్రవర్షియల్ పుస్తకం, రాసింది ఇప్సితా చక్రవర్తి. గుర్తుపెట్టుకోవాలి. ఈ కాశ్మీర్ పండిట్స్ వలస పోవడానికి కారణాల గురించి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. 2 పుస్తకాలు వెరీ ఫేమస్ అండి, అంటే కాంట్రవర్షియల్ మీద ఉన్న పుస్తకాలు కాబట్టి ఇంపార్టెంట్. స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ హాల్ అండి. ఇది మిజోరం లోపల తుయకువల్లో పిఎం మోడీ శంకుస్థాపన చేసిండు. ఇక్కడ ఏముంటుందంటే ఇండోర్ లోపలనే అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తామట మనం. సో మంచి ఇనిషియేటివ్ అది. స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చైనా హోస్ట్ చేసింది. ఆనంద్ కుమార్ పేరు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ ఇండియాకి గోల్డ్ వచ్చిందండి. క్రిష్ శర్మే కూడా వచ్చింది, బట్ జూనియర్లో వచ్చింది, ఇతను సీనియర్ కాబట్టి ఆనంద్ కుమార్ని గుర్తుపెట్టుకోవాలి. స్కేటింగ్. నెక్స్ట్ ఆపరేషన్ వీడ్ అవుట్ అని చెప్పేసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషను పేరు గుర్తుపెట్టుకోవాలి, పర్పస్ గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి, గ్రూప్ 2 వాళ్ళు అన్నీ స్కిప్ చేయొచ్చండి, పెద్ద అవసరం లేదు ఇవన్నీ. సత్య శ్రీనివాస్ ఏడీబీ లోపల భారత్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. ప్రీతి సరన్ యుఎన్ఓ యొక్క కమిటీ ఆఫ్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ అని చెప్పేసి ఎన్నికైంది మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోండి. అమిత్ ఖారే వైస్ ప్రెసిడెంట్కి సెక్రటరీ. సీమా సామి బహుస్ యూఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికైంది. గౌరంగాలాల్ దాస్ అని చెప్పేసి దక్షిణ కొరియా యొక్క భారత్ రాయబారి. దక్షిణ కొరియా లోపల మా ఇండియా యొక్క రాయబారి. అన్నీ స్కిప్ చేయొచ్చండి గ్రూప్ 2 వాళ్ళు. స్టేట్ చూస్తే
ఇండియా లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోవాలి, అహ్మదాబాద్ లోపల నరణ్పూర్ లోపల, నరణ్పూర్ అని చెప్పేసి అమిత్ షా స్టార్ట్ చేసిండు. ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ని వెరీ ఫస్ట్ టైం యూపీ తీసుకొచ్చింది. అన్బు కరంగల్ అంటే ప్రేమ చేతులు అని చెప్పేసి తమిళ లాంగ్వేజ్ అది. సో అనాథ పిల్లలకి మంత్లీ 2,000 రూపాయలు ఇస్తారు. ఎంతవరకు అంటే పాఠశాల విద్య పూర్తి కావాలి, లేకుంటే 18 years ఏజ్ రావాలి. ఎప్పుడు ఏది ముందు వస్తే అదేట. అన్బు అంటే ప్రేమ అని చెప్పేసి పిలుస్తాం కావచ్చు బహుశా. కరంగ అంటే చేతులు, కరము చేయి తొండం అని చెప్పేసి మీకు తెలుగులో నానార్థాలు అని చెప్పేసి డిఎస్ వాళ్ళకి ఇంపార్టెంట్ అది. కరము అంటే చేయి వస్తే తొండం అని చెప్పేసి అర్థం వస్తుంది. తెలంగాణ చూస్తే ఓన్లీ ఒకటే కరెంట్ అఫైర్స్ తెలంగాణ లోపల. సో మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. సో ఇది కరెంట్ అఫైర్స్. సో గ్రూప్ 2 వాళ్ళు ఏం చేయాలి అంటే, గ్రూప్ 2 వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఓన్లీ గ్రూప్ 2 ఇంకా మాకు ఏది వద్దంటే ఓన్లీ గ్రూప్ 2 ఇంకా ఏ ఎగ్జామ్ రాయం మేము. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అవసరమే, మళ్ళీ ఎప్పుడు రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత జియోథెర్మల్ ఎనర్జీ పాలసీ అవసరమే, మినిస్టర్ పేరు కానీ ఆ ఎఫ్డిఐ గురించి అవసరం ఉంటుంది. బైరాబీ సైరాంగ్ రైలు మార్గము జాగ్రఫీ లోపల కరెంట్ జాగ్రఫీ ఇది అవసరమే. ఇండియా ఫస్ట్ వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ గోలాఘాట్ అవసరమే. అంటే అటువంటి ఫస్ట్ మీకు 1 year కంటే ఎక్కువ వరకు ఇంపార్టెన్స్ ఉంటాయి. ఈ ట్రైబ్స్ అంత అవసరం లేదు, కోలా కూడా ఎంత అవసరం లేదు. ఇవి ఎక్సైజ్లను స్కిప్ చేయండి. ఐఎన్ఎస్ అన్రోత్ అవసరం అండి, అర్నాలా అన్రోత్ అవసరమే. మనం దాన్ని డిస్కస్ చేసినామండి దీన్ని 24 year కరెంట్ అఫైర్స్లో. అర్నాలా, అన్రోతు, అంజదీప్, అక్షయ్, ఇది కూడా అవసరం లేదు. స్పేస్ ఇది అవసరం అండి. పిఎం మిత్ర పార్కు ఎకనామీ లోపల కరెంట్ ఎకనామీ అది యాడ్ చేసుకోవాలి. ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ అవసరమే. ఇదైతే ఇంకా వెరీ WTO ఒప్పందం వెరీ ఫేమస్. ఎకనామీలో ఉన్న 4 articles ఫేమసే. సో పాలిటీ లోపల పోష్ యాక్ట్ అనేది అవసరమే కంపల్సరీ. బీహార్ ఎన్నికల నుంచి అమలని చెప్పేసి చిన్న పాయింట్, ఎన్నికల సంస్కరణల కింద రాసుకోండి సరిపోతుంది, ఒకటే లైన్ రాసుకోండి అంతే అండి. సో ఇది కరెంట్ అఫైర్స్లో మనము గుర్తుపెట్టుకోవాలి. ఓజోన్ యొక్క థీమ్ అవసరం ఉంటుంది గ్రూప్ 2 వాళ్ళకి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. మిగతా వాళ్ళు మీ ఎగ్జామ్స్ బట్టి 6 months 9 months మీ ఎగ్జామ్స్ ఏవి రాస్తారో మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మిగతా అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సో మనం చలనం రావాలండి. ఇంకా ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు త్వరలో అని చెప్పేసి పదం ఎంత భూత పదం అయినప్పటికీ టైం వచ్చింది. అంటే ప్రభుత్వం చలనం వచ్చినప్పుడు మనలో చలనం రావాల్సిందే. వెనక ముందుగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పేసి చిన్న హోప్ కనిపిస్తుంది. కోర్సెస్ కొనుగోలు గురించి కాదండి. నేను మనం ఏదో పండక్కి ఏదో పబ్బానికి ఆఫర్ పెట్టినప్పుడు తప్పితే నేను నా కోర్స్ ఎప్పుడూ షేర్ చేయను. నేను వాట్సాప్ కూడా పెట్టిన, అసలు నేను క్లాస్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోను, నేను క్లాస్లో పెట్టుకోను. కోర్స్ కొనుగోలు గురించి కాదు కానీ టైం వచ్చింది అంటున్నా. టైం అయితే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా యాప్ వాళ్ళు ఇంకా పెడుతూనే ఉంటారు ఇది అది అని చెప్పేసి. నేను ప్రతిసారి చెప్పను, ఎప్పుడూ ఒకసారి అమాస పున్నానికి కాదు కానీ సో చాలా రోజులకి టచ్ చేస్తూ ఉంటాం ఇవి కోర్సులు ఉన్నాయని చెప్పేసి. సో కోర్సు కొనుగోలు గురించి కాదు, కొనుక్కోవాలని చెప్పేసి కాదు, కంప్లీట్గా టైం అయితే వచ్చింది. సో అశోక్ సార్ గారికి క్రెడిట్ ఇవ్వచ్చు అండి. కంపల్సరీ ఇవ్వచ్చు. మన కోసము, నిరుద్యోగుల కోసము అంతా ఎవరు చేయరు జనరల్గా. సో చాలా ప్రెజర్ ఉంటుంది అటువంటి విషయాలు అన్నీ తట్టుకొని చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మనం సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్.